Oh, seriously, what is this place? This is heaven. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నయగారా జలపాతంతో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ ని పోల్చుతారు. సంవత్సరం పొడవునా ఈ జలపాతం వస్తూనే ఉంటుంది. దీనిని రంగులు మార్చే జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపాతానికి ది స్మాల్ నయగారా ఫాల్స్ అని కూడా పేరు ఉంది. ఈ జలపాతంలో బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. ఆ రైడ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే చూడబోతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ని ఇండియన్ నయగారాగా పిలుస్తారు. ఇండియన్ నయగారాగా ఎందుకు అంటున్నారంటే, నయగారా వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో అచ్చం అలాంటి వాటర్ ఫాల్సే మన ఇండియాలో ఉంది. ఈ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్ని చూడాల్సిందే. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్లో బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. అలా బోట్ రైడింగ్ చేస్తూ వాటర్ ఫాల్ కిందకి కూడా వెళ్ళొచ్చు. ఈ జలపాతం మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలోని జగదల్పూర్కి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఇంద్రావతి నదిపై సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ నది ఒడిశాలోని కలహండి జిల్లాలోని వింధ్య పర్వతాల శ్రేణిలో పశ్చిమాన ప్రవహిస్తుంది. ఆపై చిత్రకూట్ వద్ద ఒక జలపాతంగా మారి ఆ తర్వాత 390 కిలోమీటర్లు ప్రయాణించి భద్రకాళి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఇక్కడికి ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే రాయ్పూర్ అండ్ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. రాయ్పూర్ నుండి 293 కిలోమీటర్స్, విశాఖపట్నం నుండి 337 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బై వెహికల్ లో వెళ్ళాలనుకుంటే 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా హైదరాబాద్ నుండి 511 కిలోమీటర్స్, వరంగల్ నుండి 363 కిలోమీటర్స్, వైజాగ్ నుండి 337 కిలోమీటర్స్, విజయవాడకి 481 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే కార్లో అండ్ 2 వీలర్స్ లో ఇక్కడికి చేరుకున్నాము. वస్తాను కానీ और दो गाड़ी है, टू व्हीलर दो है, कार एक है. कितना है? एक गाड़ी का 50 रुपए. टू व्हीलर 20 ये वाला है. हाँ 20 रुपए. हाँ 20 रुपए है. दो गाड़ी 40 में तो मैं दी ब्रो. टू व्हीलर दो. हाँ 2 व्हीलर दो है. अरे एक टन बाइक नहीं आया. और एक टिकट और एक 2368. ఒక నిమిషం ఆగు, एक बार. हाँ वो आया. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ని ఇండియన్ నయాగారాగా పిలుస్తారు. నేను చాలా రోజుల నుండి ఈ వాటర్ ఫాల్ చూద్దాం అనుకుంటున్నా. కానీ ఫైనల్లీ ఈ రోజు అయితే చూస్తున్న వాటర్ ఫాల్ని అయితే. సో చాలామంది అయితే వచ్చారు. మార్నింగ్ 8:30 అవుతుంది టైము. సో వెహికల్స్ చూడొచ్చు, చాలా వచ్చాయి. ఇక్కడ పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది. ఇక్కడ పార్కింగ్ టికెట్ వచ్చేసి కార్కి 50 రూపీస్, బైక్కి 20 రూపీస్. మా కార్ చూసారు కదా, ఇదొకటి. 2 బైక్స్ వచ్చాయి. ఇక్కడ పెట్టాము పార్కింగ్. సో ఎలా ఉందని చూద్దాం. పార్కింగ్ ప్లేస్ నుండి ఒక 400 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వాటర్ ఫాల్స్ 365 డేస్ వస్తూనే ఉంటుంది. కానీ బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ టు ఫిబ్రవరి. ఎందుకంటే బోట్ రైడింగ్ చేస్తూ వాటర్ ఫాల్ క్రిందకి వెళ్ళొచ్చు. అదే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే బోట్ రైడింగ్ అయితే అందుబాటులో ఉండదు. ఆ బోట్ రైడింగ్ మీ లైఫ్ లో ఒక మెమరబుల్ డేగా ఉండిపోతుంది. నిజంగా చెప్తున్నా. ఇక్కడ వాటర్ ఫాల్స్ కి లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. నైట్ ఇలా ఉంటుంది. నైట్ లైటింగ్ కూడా పెట్టారు. అంటే వాటర్ ఫాల్ ఇక్కడ మనకి నైట్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. సూపర్, చూడండి. బోటింగ్ ఉంది. బోటింగ్ కూడా ఉంది. మనం ఇప్పుడు బోటింగ్ చేస్తాం. బోటింగ్ ఆడదాకా పోతుంది. ఆ బోటింగ్ చేసి మనం కిందికి వెళ్తాము. వావ్,
ఆడ చూడు మధ్యలో అక్కడ రెయిన్బో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఐ కెన్ సీ. మ్యాప్ వేస్తాము, ఫోటో వేద్దాము. ఇప్పుడు తీసుకున్నా ఫస్ట్ బోటింగ్ వేద్దాం. బోటింగ్ వేసినాక మన దగ్గర ఇంకా డ్రోన్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుండే. ఇప్పుడు మనం బోటింగ్ అయితే వెళ్తున్నాం. బోటింగ్కి వెళ్ళినాక చూద్దాం ఎట్లుంటుందో. బోట్ రైడింగ్ చేయాలంటే ఈ వేలో కిందకి వెళ్ళాలి. 200 to 300 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం బోటింగ్ పోవడానికి కిందికి కొద్దిగా స్టెప్స్ అయితే ఉన్నాయి. చూడండి స్టెప్స్. ఇక్కడ మీరు చూడొచ్చు బోటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో హెవీ వర్షం పడింది అనుకోండి, మీకు బోటింగ్ ఛాన్సెస్ ఉండదు. ఓన్లీ రెయిన్ తక్కువ ఉన్నప్పుడే సీజన్ అంటే వాటర్ఫాల్. ఇప్పుడు వాటర్ఫాల్ సీజన్ సెప్టెంబర్ 1st వీక్ వరకు ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ తర్వాత రెయిన్ అనేది పడదు కదా. సో ఆ టైంలో మాత్రమే మీకు అలో ఉంటుంది ఎక్కువ. సో వాటర్ఫాల్ కింది దాకా తీసుకెళ్తారు. ఎంతండి? ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ మాత్రం డెఫినెట్గా వేసుకోండి. ఎంతనంటే టికెట్? ఇక్కడ బోట్ రైడింగ్ చేయడానికి ఒక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము సపరేట్గా ఒక బోటే మాట్లాడుకున్నాము. 750 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏకీ సీట్ అట్నా? ఏది ఇక మన మొత్తం మనదేనే. ఇక్కడ ఓన్లీ డబుల్ కూర్చోనంట. అట్లా ఏముండదు. అడుగు. లేదు లేదు బ్రో ఉక్కంట మధ్యలో భయపడదు. కూర్చుంటా ఇన్ని మొత్తం మనదే. బ్రో హర్ష బ్రో నువ్వు అక్కడే కూర్చో. బ్యాలెన్స్ అయ్యి బ్రో. మన వెయిట్ బ్యాలెన్స్ కరెక్ట్ మర్చిపోయాను. వెనక పోన్నాము.
నిజంగా వాటర్ ఫాల్ మాత్రం క్రేజీ ఉందబ్బా. ఎట్లా అంటే ఇది ఇంకా తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. అసలు రైనింగ్ సీజన్లో మాత్రం ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి అక్కడి వరకు పడుతుంది. అందుకే ఇది ఇండియన్ నయాగరాగా పిలుస్తారు. అంటే నయాగరా ఫాల్స్ చూసే ఉంటారు మీరు. సో ఇండియాలోనే నయాగరా ఫాల్స్ అంటే ఇదే. మన తెలంగాణలో నయాగరా ఫాల్స్ వచ్చేసి బొగతా వాటర్ ఫాల్స్ కదా, ఇది ఇండియా ఫాల్స్. పీపుల్స్ అయితే వస్తున్నారు. అండ్ బోటింగ్ చూసారు కదా, మనం బోటింగ్ అయితే ఎట్లా చేసామో, నిజంగా బోటింగ్ ఫీలింగ్ కూడా చాలా క్రేజీ ఉందబ్బా. అండ్ మన ఒక బోట్ తీసుకుంటే మొత్తం మన ఫ్యామిలీ కోసం బోట్ తీసుకుంటే మాత్రం 750 రూపీస్ తీసుకుంటారు. అన్నీ వదిలిపెట్టి కాసేపు ఒక 2 days అయినా 3 days అయినా అలా వాటర్ ఫాల్స్ అండ్ నేచర్నైనా చూడడానికి వచ్చేయండి మామ. లేదంటే మీ జీవితంలో మీరు చాలా కోల్పోతారు. అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇలాంటి విషయాలంటే, సో మీరు ఎంతో స్ట్రెస్ గురై ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు, ఇంకా ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పనిచేసి ఒక 3 days 4 days వీకెండ్లో, సాటర్డే సండే మనకి ఎలాగో వీకెండే, సో ఆ టైంలో అయినా మీరు ఈ నేచర్ని చూడడానికి రండి. అప్పుడప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయండి, చిల్ అవుతూ ఉండండి చిచ్చాస్. ఓకేనా? పైనకి పోయినాక ఫైనల్గా మన వాటర్ ఫాల్ సిరీస్లో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ని కూడా చూసేసాము. ఈ వాటర్ ఫాల్ ఇండియా నయాగరాగా పిలుస్తారు. ఇంకా మనం చూసే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడడం అనేది చాలా ఏంటంటారు, అదృష్టం. ఇవన్నీ మీరు కూడా చూడండి. ఇన్ కేస్ మీరు చూడకపోయినా సరే వీడియోస్ని మాత్రం చూడండి. మీరు ఇక్కడ ఉండేలాగా, మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసేలాగా అలా వీడియో తీయడం అయితే జరుగుతుంది. సో మీకోసం ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. అండ్ మీరు సపోర్ట్ చేయండి. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్. ఇక్కడ చూసారు కదా ఊదు. ఇక్కడ ఊదు అయితే ఎక్కువగా సేల్ చేస్తున్నారు. ఇది 50 రూపీస్ అంట, ఇది 100 రూపీస్ అంట. सुरक्षा संबंधी निर्देशों का अवश्य पालन करें। आदेशानुसार पर्यटन समिति बच्चों को अपने साथ रखें एवं उनका ध्यान रखें। पर्यटकगण अपने जलप्रपात के आसपास गंदगी ना करें। कचरा को नियत स्थान, वाहनों को नियत पार्किंग स्थल में ही रखें। जिला प्रशासन बस्तर।